सीसी न्यूज़ की स्वागतम। ముందుగా హెడ్లైన్స్। మంత్రి నారా లోకేష్ ఇచ్చిన ఆత్మీయ విందులో కుటుంబ సమేతంగా పాల్గొన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు కుటుంబ సభ్యుల్ని ఆత్మీయంగా పలకరించిన లోకేష్। మంత్రి నారా లోకేష్ ఇచ్చిన విందులో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ లోకేష్ కు కుటుంబ సభ్యుల్ని పరిచయం చేసిన ఎమ్మెల్సీ। తిమ్మాపురం హైవేపై రోడ్డు ప్రమాదం, బైక్ ను ఢీకొన్న కారు, ఇద్దరికి తీవ్ర గాయాలు। మున్సిపల్ చైర్మన్ రఫానీ ఆధ్వర్యంలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు, ప్రత్యేకంగా దువా చేసిన ముస్లిం మత పెద్దలు। రాష్ట్రంలో ప్రతి రైతుకు సాగునీరు అందించాలన్న ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సీఎం చంద్రబాబు దృఢ సంకల్పంతో పనిచేస్తున్నారని ప్రశంస। కళ సాకారం కావడానికి కృషి చేసిన స్వామి వివేకానంద సేవా సమితి నాడు నాటిన మొక్కలు నేడు ఫలాలు ఇస్తున్నాయని హర్షం। రాష్ట్రంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దృఢ సంకల్పంలో భాగంగా కూటమి ప్రభుత్వం సాగునీటి రంగానికి 52,724 కోట్ల నిధులు కేటాయించిందని, ఈ 20 నెలల్లోనే 25,948 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని మాజీ మంత్రి శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పేర్కొన్నారు। ప్రధాన సాగునీటి ప్రాజెక్టులతో పాటు మధ్య చిన్న తరహా ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని పరుగులు పెట్టిస్తున్న ఘనత ప్రజాప్రభుత్వానికి దక్కుతుందన్నారు। సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, రైతుల ప్రయోజనాలు, భారీ మధ్య తరహా నీటిపారుదల శాఖ పరిధిలోని పథకాలకు నిధుల కేటాయింపులు అన్న అంశంపై సభలో గురువారం జరిగిన లఘు చర్చలో పత్తిపాటి మాట్లాడారు। రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరంతో పాటు ఉత్తరాంధ్ర, రాయలసీమలోని పలు ప్రధాన ప్రాజెక్టుల పూర్తి లక్ష్యంగా ప్రభుత్వం బడిబడిగా ముందుకు సాగడం రాష్ట్ర రైతాంగానికి నిజంగా ఒక వరమని పత్తిపాటి పేర్కొన్నారు। సాగునీరు అందించాలన్న లక్ష్యంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సంకల్పించే అధ్యక్ష సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ పనుల్ని శరవేగంగా పూర్తి చేసేటువంటి దాంట్లో ముందుకెళ్ళటం జరుగుతూ ఉంది అధ్యక్ష। విజన్ 2047 స్వర్ణాంధ్ర సాధనే లక్ష్యంగా అధ్యక్ష 20 నెలల్లో సాగునీటి రంగంపై కూటమి ప్రభుత్వం 52,724 కోట్లు కేటాయింపులు చేసి 25,948 కోట్లు ఇప్పుడు ఖర్చు చేయటం ఈ రాష్ట్రంలో రైతాంగానికి ఒక వరం అధ్యక్ష। పోలవరం కానీ, హంద్రీనేవా కానీ, ఉత్తరాంధ్ర కానీ, రాయలసీమ ప్రాజెక్టులతో పాటు వెలుగొండను కూడా పూర్తి చేసి 2026 జూన్కి నీరందించేటువంటి లక్ష్యంతో ముందుకెళ్తా ఉంది అధ్యక్ష। అదేవిధంగా అధ్యక్ష గత ప్రభుత్వంలో సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయటం వలన ఈ రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులకు గురి కాబట్టడం కూడా జరిగింది అధ్యక్ష। పోలవరమే ఉదాహరణకు తీసుకుంటే అధ్యక్ష 2.5% మాత్రమే పూర్తి చేశారు। రివర్స్ టెండరింగ్ పేరుతోటి 2.5% పూర్తి చేసి ఈ రాష్ట్రంలో రైతాంగానికి కానీ, త్రాగునీటికి కానీ, పరిశ్రమలకు కానీ అనేక రకాలుగా ఇబ్బందులు సృష్టించినటువంటి గత ప్రభుత్వం అధ్యక్ష ఈ రోజున చంద్రబాబు గారి నాయకత్వంలో 88% పోలవరం పూర్తి చేయటం ఈ రాష్ట్రానికి ఒక వరం అధ్యక్ష। సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, పరిశ్రమలకు కానీ అన్ని రకాల ఉపయోగపడేటువంటి ఈ పోలవరం ప్రాజెక్టు గత 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 2.5% పూర్తి చేసి ఈ రాష్ట్ర రైతాంగాన్ని, ప్రజల్ని మోసం చేశారు అధ్యక్ష। నిన్న వెలుగొండ చూడండి అధ్యక్ష 170 కోట్లు ప్యాచింగ్ వర్క్ చేసి జాతికి అంకితం చేశారు। ఎంత మోసం అంటే అధ్యక్ష, ఎందుకంటే మాకు దగ్గరలో ఉంది కాబట్టి చెప్తున్నాను, ఆ విధంగా రైతుల్ని, ప్రజల్ని మోసం చేయటమే ధ్యేయంగా ఉంది అధ్యక్ష। వైసీపీ ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యం చేయబట్టే 18,000 కోట్లు బకాయిలు కూడా పెట్టిపోయారు అధ్యక్ష। దానికి తోడు 200 కోట్లు 200 పైగా ప్రాజెక్టులు ప్రీ క్లోజ్ కూడా చేశారు అధ్యక్ష గత 5 ఏళ్ల పరిపాలనలో। ఆ విధంగా అధ్యక్ష మొత్తం సాగునీటి రంగాన్నే నిర్లక్ష్యం చేసి రాష్ట్రంలో
వ్యవసాయాన్ని కుంటుపడేటువంటి విధంగా చేశారు అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈరోజు మన కూటమి ప్రభుత్వం వచ్చినాక కాలువల నిర్వహణ కానీ, పూడిగ తీత కానీ, కాలువల లాకులు కానీ, ఇతర నిర్వహణ మరమ్మతులకు సంబంధించి అధ్యక్ష 11,359 పనులకు 878 కోట్లు కేటాయించారు అధ్యక్ష. మా నియోజకవర్గంలో నేను కోరేది మీ ద్వారా వంకాయలపాడు మేజర్, కొండవీడు మేజర్, అదేవిధంగా చిలకలూరుపేట టెన్నార్, పెదనందిపాడు బ్రాంచ్ కెనాలు, తుర్లపాడు మేజర్ అధ్యక్ష. మా అన్ని టైలాండ్స్ అధ్యక్ష చివరి భూములు నాగార్జున సాగర్ కుడి కాలువ పరిధిలో ఎప్పుడు కూడా చివరి దాకా నీళ్లు రావటం లేదు. వాటికి నిధులు కేటాయించమని మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. అధ్యక్ష ఒకే నిమిషం. తర్వాత వైకుంఠపురం నుంచి అధ్యక్ష నకరికల్ వరకు కోడెల శివప్రసాద్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేశారు అధ్యక్ష. అది నల్లమల్ల సాగర్లో కలుపుతున్నామని చెప్తున్నారు అధ్యక్ష. అది మీరు నల్లమల్ల సాగర్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారో ఈ యొక్క మా గౌరవ మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్తున్నాను అధ్యక్ష. కనీసం శంకుస్థాపన చేసి ఏ రోజైనా అదే డిజైన్ ముందుకెళ్ళాలి కాబట్టి 6,000 కోట్లతో గౌరవ ముఖ్యమంత్రి గారు కోడెల శివప్రసాద్ గారి టైంలో శంకుస్థాపన చేశారు కాబట్టి ఆ పనులు పూర్తి చేసే అధ్యక్ష నాగార్జున సాగర్ రైట్ కెనాల్ చివర భూములకు కూడా నీళ్లు అందేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. చివరిగా గుంటూరు ఛానల్ ఒకే పాయింట్ అధ్యక్ష. గుంటూరు ఛానల్ 360 కోట్లతో 2018లో టెండర్లు పిలిచారు అధ్యక్ష. అది ఇంతవరకు పనులు ప్రారంభించలేదు. ఆ గుంటూరు ఛానల్ పనులు కనుక పూర్తి చేస్తే అధ్యక్ష వాటర్ డ్రాయింగ్ డిజైన్ మోడర్నైజేషన్ చేయాలి, గుంటూరు ఛానల్ పొడిగించాలి. దానివల్ల ఏంటంటే అధ్యక్ష చిలకలూరుపేట కానీ గుంటూరు జిల్లాలో చివరి భూములకి గ్రామాల్లో త్రాగునీటికి కూడా సమస్య పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంది అధ్యక్ష. గౌరవ మంత్రి గారిని మీ ద్వారా ఈ డిమాండ్స్ లో వాటిని కూడా ఇంక్లూడ్ చేయమని మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. ఓకే, థ్యాంక్ యూ అధ్యక్ష. విజయ్ కుమార్ గారు. పల్నాడు జిల్లా నర్సరావుపేట పార్లమెంట్ సెగ్మెంట్ల ప్రజాప్రతినిధులతో ఉండవల్లి నివాసంలో మంత్రి శ్రీ నారా లోకేష్ ఏర్పాటు చేసిన ఆత్మీయ విందులో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొనడం ఆనందంగా ఉందని మాజీ మంత్రివర్యులు పత్తిపాటి పుల్లారావు తెలిపారు. లోకేష్ మా కుటుంబ సభ్యుల్ని ఆప్యాయంగా పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకోవడం ఎంతో సంతోషాన్ని కలిగించిందన్నారు. మేము అందజేసిన పలు వినతులపై స్టేటస్ రిపోర్ట్ అందజేయడం ఆయన కార్యదక్షతకు నిదర్శనమన్నారు. ఆడపడుచులకు మంగళగిరి పట్టుచీరలతో గౌరవం అందించి మాతో కలిసి భోజనం చేసిన నారా లోకేష్ ఆత్మీయత మరువలేనిదని ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు తెలిపారు. వేల వేల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరబూసాయేమో, చుట్టూ ఉన్న వాళ్లే నీ చుట్టాలు ఈడా, ఇంతకన్నా స్వర్గం ఇంకేడా లేదో, ఇల్లే చూస్తే ఇరుకురో, అల్లుకున్న ప్రేమలు చెరుకురో, తన హృదయం కోటరో, నువ్వే దానికి రాజురా, రేలా రేల రేలా రేల రెక్కల గుర్రము నెక్కాల, లెక్కేలేని ఆనందాన సుక్కలు తెంపుకు రావాలా. నిత్యం పండగల్లే బతుకు జన్మే ధన్యమయ్యేలా, సిన్నోడా ఓ సిన్నోడా సిన్న సిన్న మేడా, సిత్తరంగ చూపిస్తాది సంబరాల జాడా, ఎగిరి దూకితే అంబరమందదా, ఇంతకు మించిన సంబరముంటదా, ఎన్నడు చూడని ఆనందములోన రేలా రేల రేలా రేల మనసూర కలసేనా.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాస గృహంలో పల్నాడు జిల్లా పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఆత్మీయ విందు కార్యక్రమం ఐటీ శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేష్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ ఈ కార్యక్రమానికి శ్రీ నారా లోకేష్ నుండి ప్రత్యేక ఆహ్వానం అందుకున్నారు. వారి ఆహ్వానం మేరకు మరి రాజశేఖర్, వారి సతీమణి లలితమ్మ, కుమారుడు యువ నాయకుడు శ్రీనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ విందులో నారా లోకేష్ వారితో పాటు పలు అంశాలపై ముచ్చటిస్తూ కొంత సమయాన్ని సరదాగా గడిపారు. అలాగే మరి శ్రీనాథ్ తో కొంతసేపు ప్రత్యేకంగా మాట్లాడారు. స్నేహపూర్వకంగా సాగిన ఈ సమావేశం పరస్పర ఆత్మీయతను ప్రతిబింబించి వారి మధ్య బంధాన్ని మరింత బలపరిచింది. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. ఓ మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. పల్నాడు జిల్లా డీఈఓ కార్యాలయం ఎదుట విద్యార్థిని తల్లిదండ్రులు, స్టూడెంట్స్ యూనియన్లు బైఠాయించారు. పల్నాడు జిల్లాలో నర్సరావుపేటలోని ఇటీవల ప్రకాష్ నగర్ లోని ఆక్స్ఫర్డ్ స్కూల్ కు చెందిన బాధిత విద్యార్థిని తల్లిదండ్రులు, వివిధ స్టూడెంట్స్ యూనియన్లు కలిపి జిల్లా డీఈఓ కార్యాలయం ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. డీఈఓ తప్పుడు నివేదిక సమర్పించారని ఆరోపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అసలు ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. బాధిత విద్యార్థికి న్యాయం చేయాలని, నిజాలను బయటపెట్టాలని నినాదాలు చేపట్టారు. సోమవారం నాడు ఆక్స్ఫర్డ్ హై స్కూల్ ప్రకాష్ నగర్ దానిలో స్కూల్ మేనేజ్మెంట్ ఒక పాపని కుట్టారన్న అభియోగము నాకు సోమవారము ఈవినింగ్ తెలిసింది. వెంటనే మండల్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ 2 నరసరావుపేట వాళ్ళని స్కూల్కి వెళ్ళి విచారణ చేపట్టి విచారణ నివేదికను 1 గంటలో ఇవ్వవలసిందిగా ఆ రోజు కూడా సోమవారం నాడే చెప్పడం జరిగింది. సో ఆ రోజు మళ్ళీ నేను 2 to 3 అవర్స్ అయినా విచారణ నివేదిక నాకు అందకపోతే మళ్ళీ ఎంఈఓ గారిని నేను అడగడం జరిగింది. సో అప్పుడు స్కూల్ మేనేజ్మెంటు, పిల్ల తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయటంకి వెళ్ళారని, అక్కడ వీళ్ళందరూ ఉన్నారని, అందుకనే నేను విచారణ చేయలేకపోయినానని ఎంఈఓ గారు చెప్పడం జరిగింది. సరే మరుసటి రోజు వెళ్ళి ఇమీడియట్గా ఎంక్వైరీ రిపోర్ట్ చేసి తీసుకురమ్మని ఆ రోజు ఎంఈఓ గారికి చెప్పడం జరిగింది. అయితే మరుసటి రోజు ఎంఈఓస్ మీటింగ్ నిమిత్తము ఎంఈఓ గారు నెల్లూరు వెళ్ళటం వలన ఇమీడియట్గా డిప్యూటీఓ గారిని మరుసటి రోజు స్కూల్కి వెళ్ళి విచారణ చేసి విచారణ నివేదికను ఇవ్వమని చెప్పడం జరిగింది. సో డిప్యూటీఓ నర్సరావుపేట స్కూల్కి వెళ్ళి స్కూల్ యాజమాన్యాన్ని, అట్లాగే పిల్ల ఏ క్లాస్ చదువుతుందో, ఏ సెక్షన్లో చదువుతుందో, ఆ సెక్షన్లకి ఏ టీచర్స్ వెళ్తున్నారో ఆ టీచర్లు అందరినీ కూడా విచారణ చేయమని చెప్పడం జరిగింది. అట్లాగే ఆ పిల్ల ఏ సెక్షన్లో చదువుతుందో ఆ పీర్ గ్రూప్ పిల్లలందరినీ, సెక్షన్ పిల్లల్ని కూడా విచారణ చేసేసి ఆ తదుపరి ఆ పిల్ల తల్లిదండ్రుల్ని కూడా విచారణ చేసి సమగ్రమైనటువంటి నివేదిక నాకు తీసుకొచ్చి ఇవ్వండి అని చెప్పడం జరిగింది. సో సాయంత్రము 5-6 గంటలకి డిప్యూటీఓ గారు రావడం జరిగింది. అయితే అప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదైందని అప్పుడు చెప్పారు. మరి ఎఫ్ఐఆర్ నివేదిక దానిలో లేదు. సో ఎఫ్ఐఆర్ నివేదికను కూడా తీసుకొని రమ్మనమని అప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మేమే రిక్వెస్ట్ చేసి ఎఫ్ఐఆర్ని తీసుకొని వచ్చి ఎఫ్ఐఆర్లో ఏం రాశారో చూసుకొని దాని ప్రకారము చేస్తే దానిలో పిల్ల తల్లిదండ్రులు ఫోను రీచ్ అవ్వలేదండి అని చెబితే అది కరెక్ట్ కాదు. సరే ఇప్పటికైతే మీరు ఉన్న ఫ్యాక్ట్స్, మీరు మేనేజ్మెంట్ దగ్గర తీసుకొచ్చిన రిప్లై, అట్లాగే టీచర్స్ మీకు ఇచ్చిన రిప్లై,
స్టూడెంట్స్ మీకు ఇచ్చిన రిప్లై, ఎఫ్ఐఆర్ కాపీ, ఈ 4గిట్లో మీరు ఏదైతే ఎంక్వైరీ చేసి రిపోర్ట్ ఇస్తున్నారో అది ఇచ్చి నెక్స్ట్ మీరు వెంటనే ఇప్పుడైతే మీరు సూచన గురించి చెబుతున్నారు పిల్ల తల్లిదండ్రుల ఫోను, మీరు పర్సనల్గా వెళ్ళి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లతో మాట్లాడి అది కూడా వచ్చి నాకు దీనిలో ఇన్కార్పొరేట్ చేస్తేనే అది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వరకు నివేదిక అవుతుంది, దాన్ని ఉన్నతాధికారులకి పంపించాల్సి వస్తుంది. కాబట్టి ముందైతే ఈ ప్రిలిమినరీ రిపోర్టుని యాజ్ ఆఫ్ నౌ ఇప్పుడు మనకి అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనము ఈరోజు నేను మళ్ళీ మార్నింగ్ కూడా అసలు వాస్తవంగా ఇప్పుడు ఇదంతా మీరు రావటం అనేది మీకు మార్నింగే డిప్యూటీఓ గారికి వాళ్ళు వెళ్ళి పిల్లల తల్లిదండ్రులు కూడా ఎంక్వైరీ చేయమని చెప్పాను. యాజ్ పర్ మై ఇన్స్ట్రక్షన్స్ మళ్ళీ డిప్యూటీఓ గారు నెంబర్ తీసుకొని తల్లిదండ్రులకు ఫోన్ చేయడం జరిగింది మార్నింగ్. సో తల్లిదండ్రుల నుంచి కూడా రిటర్న్ స్టేట్మెంట్లు ఏం జరిగింది అనేది పిల్ల దగ్గర నుంచి పేరెంట్స్ దగ్గర నుంచి కూడా తీసుకొని అది ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ మై ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది ఆ నివేదికను కూడా పంపించడం జరుగుతుంది. దీని తర్వాత ఇంకొకటి కూడా తెలియజేస్తున్నాను, ఇప్పుడు ఎఫ్ఐఆర్ నమోదైంది కాబట్టి పోలీస్ ఇన్వెస్టిగేషన్ కూడా జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్టును కూడా మళ్ళీ ఈ 2 రిపోర్టుల పాటు ఆ రిపోర్ట్ కూడా వచ్చిన తర్వాత పోలీస్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్లో కూడా ఇది ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మా తరపున మేము చేస్తున్న ఎంక్వైరీ ఎఫ్ఐఆర్ అయింది కాబట్టి పోలీస్ రిపోర్ట్ కూడా వస్తుంది, అది కూడా మేము తీసుకొని ఫైనల్గా ఉన్నతాధికారులకు సమర్పించడం అనేది జరుగుతుంది. ఎడ్లపాడు మండలంలోని తిమ్మాపురం వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బైక్ పై వెళ్తున్న 2 వ్యక్తుల్ని గుంటూరు వైపు నుండి వస్తున్న ఒక కారు అతివేగంగా వచ్చి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ పై ఉన్న 2 వ్యక్తులు రోడ్డుపై పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదానికి గురైన వారు మండలంలోని సొలస గ్రామానికి చెందిన ఇస్మాయిల్ మరియు మర్రిపాలెం గ్రామానికి చెందిన రమేష్ గా గుర్తించారు. వీరిద్దరూ తమ ద్విచక్ర వాహనంపై రోడ్డు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది క్షతగాత్రుల్ని హుటాహుటిన చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. చిలకలూరిపేట పట్టణంలోని మద్దీనగర్ మరియు రహమత్ నగర్ ప్రాంతాల్లో ఉపవాస దీక్షలు చేపడుతున్న ముస్లిం సోదరులకు గురువారం సాయంత్రం మున్సిపల్ చైర్మన్ షేక్ రఫానీ ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. సాయంత్రం 7 గంటలకు జరిగిన ఈ కార్యక్రమంలో చైర్మన్ స్వయంగా పాల్గొని అందరికీ ఇఫ్తార్ కిట్లను పంపిణీ చేశారు. రంజాన్ మాసం పవిత్రతను చాటి చెబుతూ పేద ధనిక భేదం లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో ఈ విందును ఏర్పాటు చేసినట్లు రఫానీ పేర్కొన్నారు. మద్దీనగర్ మరియు రహమత్ నగర్ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు చైర్మన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, వార్డు కౌన్సిలర్లు మరియు ప్రముఖులు పాల్గొన్నారు. పట్టణంలోని అన్ని వర్గాల ప్రజల మధ్య ఐక్యతను పెంపొందించడమే తమ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం అనంతరం అందరూ కలిసి విందును ఆరగించారు. बिल्कुल ना करें, इंतहाई एहतमाम खुशू के साथ दुआ करें. भाई दुआ हो रही है, अल्लाह रब्बुल इज्जत से मांगा जा रहा है, इसलिए आप तमाम हज़रात से अपील है कि इंतहाई खुशू के साथ बिल्कुल खामोश हो जाएं, आवाज़ बिल्कुल ना करें. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम, अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन, वस्सलातु वस्सलामु अला सय्यिदिल अंबिया वल मुरसलीन व अला आलिहि व सहबिहि अजमईन. अल्लाहुम्मा रब्बना ज़लमना अनफुसना व इल्लम तग़फिर लना व तरहमना लनकूनन्ना मिनल खासिरीन. अल्लाहुम्मा रब्बना आतिना फिद दुनिया हसनतम व फिल आखिरति हसनतम व क़िना अज़ाबन नार. अल्लाहुम्मा इग़फिर वरहम व अंत खैरुर राहिमीन. अल्लाहुम्मा इन्नी अस्अलुका इल्मन नाफ़िअन व रिज़्क़न वासिअन व शिफ़ाअन मिन कुल्लि दा. अल्लाहुम्मा इग़फिर वरहम व अंत खैरुर राहिमीन. अल्लाहुम्मा अंसुर मन नसर दीन मुहम्मदिन सल्लल्लाहु तआला अलैहि वसल्लम वजअलना मिनहुम वख़्दुल मन ख़ज़ल दीन मुहम्मदिन सल्लल्लाहु तआला अलैहि वसल्लम वला तजअलना मिनहुम. या अल्लाह तो रहमान है, रहीम है, करीम है. मौला हम सब आजिज़ कमज़ोर तेरे बंदे हैं. खुदा
చిలకలూరుపేట మండల రాజాపేట గ్రామంలోని ఆంధ్రప్రదేశ్ గురుకుల పాఠశాలలో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలోని అన్ని సీట్లకు 80 మరియు 6, 7, 8 తరగతుల్లో మిగిలి ఉన్న సీట్ల ప్రవేశానికి విద్యార్థుల నుండి దరఖాస్తు స్వీకరిస్తున్నట్లు పల్నాడు జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి.విజయ రామారావు గారు మరియు ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల జిల్లా కన్వీనర్ మరియు ఏపీఆర్ఎస్-సిఐటి 2026 ఎగ్జామ్ కోఆర్డినేటర్ శ్రీ ఎస్వీవీఎస్ బ్రహ్మహజ్ గారు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు మార్చి నెల 31వ తేదీలోపు aprs.apcff.in ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు 24/4/2026 జరుగుతుందని తెలిపారు. ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధన, ఉత్తమ ప్రమాణాలు కలిగిన విద్య, పౌష్టికాహారం మరియు వసతి సదుపాయాలు పూర్తిగా ఉచితం. మరిన్ని వివరాలకు 8712625040 నంబర్ సంప్రదించవలను. అలాగే 10వ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఏపీఎస్ఆర్టీసీ మరియు ఇంటర్ పూర్తయిన విద్యార్థులకు ఏపీఆర్డీసీలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. శాసనసభ కార్యకలాపాలపై చిన్నారులకు అవగాహన కల్పించాలన్న మంత్రి లోకేష్ నిర్ణయం నిజంగా అద్భుతమని స్పీకర్ అయ్యన్న పాత్రుడు చొరవతో విద్యార్థులకు సభ మర్యాదలు, సాంప్రదాయాలపై అవగాహన పెరుగుతోందని పత్తిపాటి తెలియజేశారు. గురువారం జరిగే అసెంబ్లీ సమావేశాలు తిలకించడానికి వీచేసిన ఎడ్లపాడు మండలం వంకాయలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులతో పత్తిపాటి ఉల్లాసంగా గడిపారు. అసెంబ్లీ చూడడం ఎలా ఉందని, ఏం నేర్చుకున్నారని విద్యార్థిని పత్తిపాటి ప్రశ్నించారు. వారిచ్చిన సమాధానాలపై సంతోషం వ్యక్తం చేసిన ఆయన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు శాసనసభ్యులు పితాని సత్యనారాయణతో కలిసి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. చిన్నారుల కోరిక మేరకు శాసనసభ్యులు వారితో కలిసి ఫోటోలు దిగారు. స్వామి వివేకానంద సేవా సమితి సభ్యుల కృషి నెరవేరింది, కళ సాకారమయ్యింది. ఈ కళను సాకారం కావడానికి స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు ఎనలేని కృషి, పట్టుదల ఉంది. స్వామి వివేకానంద సేవా సమితి ఆధ్వర్యంలో పెద్దనందిపాటు రోడ్లో గల సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహంలో 2015 నుండి పండ్ల మొక్కలు, పూల మొక్కలు నాటుతున్నారు. మామిడి, సపోటా, నేరేడు, కొబ్బరి, అంజూర, అరటి, బాదం, పనస మొదలగు మొక్కలు ఇప్పుడు ఫలాలను ఇస్తున్నాయి. వసతి గృహం ప్రాంతం మొత్తం చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఈ మొక్కలతో పాటు సేవా సమితి సాంఘిక సంక్షేమ వసతి గృహంలోని విద్యార్థులకు దుప్పట్లు, టవల్స్, నోట్బుక్స్, పరీక్ష సామాగ్రి ప్రతి సంవత్సరం ఇస్తూ ప్రజల మన్నన పొందారు. పర్యావరణాన్ని పరిరక్షించండి, పరిసరాల్ని పరిశుభ్రంగా ఉంచుకోండి అనే నినాదంతో స్వామి వివేకానంద సేవా సమితి సభ్యులు పట్టణంలో పలు విధాలుగా పేద ప్రజలకు సేవలు అందిస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటండి అనే నినాదంతో స్వామి వివేకానంద సేవా సమితి పట్టణంలో పలు ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నారు. అప్పుడు వారు నాటిన చిన్న మొక్కలు నేడు పెద్దవై పండ్లను ఇస్తున్నాయి. ఎటువంటి రసాయనిక ఎరువులు వాడకుండా ప్రకృతితో ఈ పండ్ల మొక్కలు ఏపుగా పెరిగాయని వారు స్పష్టం చేశారు. జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో జలజీవన్ మిషన్ వంటి పథకాల కింద మంజూరైన రహదారులు, పైప్ లైన్ నిర్మించేందుకు అనుమతులు ఇవ్వాలని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు అటవీ శాఖ అనుమతులపై కలెక్టర్ కృతికా శుక్లా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ జిల్లాలోని 6 మండలాలకు చెందిన 22 తండాల్లో నీటి పైప్ లైన్ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలన్నారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండి దాదాపు 65 కిలోమీటర్ల పొడవుతో పైప్ లైన్ నిర్మిస్తే 22 తండాలకు తాగునీటి కొరత ఉండదన్నారు. అదేవిధంగా పీఎం జన్ మన్ వంటి పథకాల ద్వారా గిరిజన ప్రాంతాల్లో మంజూరైన రహదారుల నిర్మాణాలు వేగవంతం చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ సంజనా సింహ, జిల్లా అటవీ శాఖ అధికారిని కృష్ణప్రియ, పంచాయతీరాజ్ ఇంజనీర్లు ఈఈకే ముత్తయ్య, గుంటూరు పంచాయతీరాజ్ ఈఎం సంపత్ కుమార్ తదితరులు హాజరయ్యారు. పట్టణంలోని నర్సరావుపేట మార్గంలో ఉన్న రోటరీ హాల్లో శుక్రవారం పాఠశాల స్థాయి విద్యార్థులకు సెర్వికల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. ఇందులో భాగంగా ఉచితంగా వ్యాక్సిన్ వేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న ప్రముఖ వైద్యురాలు డాక్టర్ కందిమల్ల జయమ్మ విద్యార్థులకు సెర్వికల్ క్యాన్సర్ పై అవగాహన కల్పించారు. ఈ వ్యాధి రాకుండా వ్యాక్సిన్ అమోఘంగా పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మరో వైద్యురాలు డాక్టర్ తేజస్విని, రోటరీ అధ్యక్షులు ఉప్పుటూరి ప్రసాద్, తేళ్ల సుబ్బారావుతో పాటు పలువురు క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.
ఉపయోగాలు. ఇంతకుముందు ప్రతి ఒక్కరు కూడా పోలియో చాలా ఎక్కువ ఉండేది. నేను హాస్పిటల్ పెట్టినప్పుడు పోలియో చాలా ఎక్కువ ఉండేది ఆ డిసీజ్. పోలియో ఇప్పుడు మీరు పోలియో గురించి ఎందువల్ల అంటే దానికి వ్యాక్సినేషన్ పోలియో చుక్కలు వేస్తారు. 2 చుక్కలు వేసుకుంటే మీకు జీవితంలో పోలియో రాదు. అలాగా మన దేశంలో పోలియో మాత్రం పూర్తిగా పోయింది. దానికి ముఖ్యమైన కారణం రోటరీ క్లబ్. ఆడబిడ్డలు చిన్నారులకు నా ఆశీస్సు. మరి ఎలా మీ ఎడ్యుకేషన్ ఎలా మీరు అనుకున్న గోల్కి 100% సక్సెస్ అవుతారు. ఇవాళ ఎలా ఉందంటే మగ పిల్లలు 20 క్లాసులో 10 మంది ఉంటే ఆడపిల్లలు 20 మంది ఉన్నారు. కారణం ఏంటి? మా చిన్నతనంలో ఆడపిల్లలు 4-5 చిన్నవాడు 20 మంది 30 మంది క్లాసులో మోకలు ఉండేది. కారణం ఏంటి? అప్పటికిప్పటికీ అటు తగ్గింది. అదేవిధంగా ఇంటి దగ్గర నుంచి బయలుదేరేటప్పుడు నువ్వు నిలబడు. మండల కేంద్రమైన నాదెండ్లలోని ఎంపీడీఓ సమావేశపు హాల్లో శుక్రవారం మండల పరిషత్ సర్వసభ్య సమావేశం జరిగింది. మండల పరిషత్ అధ్యక్షురాలు తలతోటి రాణి అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలను చర్చించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ చెరుకూరి శ్రీనివాసరావు, తహసీల్దార్ వైవీబీ కుటుంబరావు, నాదెండ్ల పీఎస్సీఎస్ చైర్మన్ నల్లమోతు హరిబాబు, మండల అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కండక్ట్ చేసుకున్న సందర్భంలో మండల ఆఫీసర్స్ వారు ప్రతి శాఖవారిగా మేడం గారు చేస్తారు. ఆ శాఖలో మరి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఏ యాక్టివిటీస్ ఉన్నాయో పెన్షన్ కానివ్వండి, సీసీ రోడ్డు కానివ్వండి, తర్వాత ప్రభుత్వం వచ్చే పథకాల గురించి కానీ అన్ని వివరంగా శాఖవారిగా వచ్చి మండల ఆఫీసర్స్ ఈ వివరాలన్నీ తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఎంపీ గారు నిర్వహించి కంటిన్యూ చేయాల్సిందిగా తెలియజేస్తాం. సీసీ న్యూస్ సమాప్తం. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం.